మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈ రోజు ఉగాది సందర్భంగా శ్రీ కోరుకొండ లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో మరి పండితులైన శర్మ గురువు గారి చేత మరి ఇక్కడ పంచాంగ ప్రసంగం కూడా జరిగింది. మరి ప్రధానంగా ఏ రాశులకైతే ఈ సంవత్సరం బాగుంటుంది అనే విషయం కూడా మన గురువు గారు ఉన్నారు. గురువు గారిని అడిగి తెలుసుకున్నాం. గురువు గారు నమస్కారం అండి. ముఖ్యంగా ఈ సంవత్సరం ఏ రాశుల వారికి ప్రధానంగా బాగుంది, అలాగే ఏ రాశుల వారికి ఆరోగ్యాలు ఏ ఇబ్బంది ఉన్నాయో చెప్పండి సార్. శ్రీ గురుభ్యో నమః. స్వస్తి శ్రీ చాంద్రమాన వసమున ఈ సంవత్సరమునకు విశ్వావసు నామ సంవత్సరం అని పేరు. ఈ సంవత్సరానికి అధిపతి రాజు. అయితే ఈ సంవత్సరంలో మనకి మేషాది ద్వాదశి రాశులు కూడా 12వ రాశులకి కూడా మేషరాశి వాళ్ళకి ఈ సంవత్సరము ఏళ్నాడు శని ప్రారంభమైంది. అంచేత శని ప్రభావము చేత గురుడు తృతీయంలో ఉండడం చేత మేషరాశి వాళ్ళకి పెద్దగా బాగలేదు. ఈ సంవత్సరం వృషభ రాశి వాళ్ళకి ధనస్థానంలో గురు ప్రవేశము, ఏకాదశమందు రాహు యొక్క ప్రవేశము, ఏకాదశమందు శని ప్రవేశము తోటి ఈ సంవత్సరం వృషభ రాశి వారికి ఫస్ట్ చాలా బాగుంది. ఆరోగ్యము, ఆదాయము, ఆర్థికంగా ఇవన్నీ కూడా వృషభ రాశి వాళ్ళకి బాగుంటాయి. అలాగే మిథున రాశి వాళ్ళకి లగ్నంలో గురుడు ప్రవేశించి అతిచారము చేత ద్వితీయ స్థానంలోకి కర్కాటకంలోకి ప్రవేశించడం మూలంగా మిథున రాశి వాళ్ళకి కూడా ఆదాయం చాలా బాగుంది. అంచేత ఈ సంవత్సరంలో వృషభ రాశి, మిథున రాశి, కర్కాటక రాశి, తులారాశి, కన్యా రాశి వాళ్ళకి ఈ సంవత్సరం అన్ని విధాలా బాగుంది. అలాగే మేషరాశి వాళ్ళకి ఏళ్నాడు శని ప్రభావం వలన ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించాలి. వృశ్చిక రాశి వాళ్ళకి అర్ధాష్టమంలో ఉన్నటువంటి దోషం వలన రాహు అర్ధాష్టమంలో ప్రవేశించడం, పంచమంలోకి శని ప్రవేశం, అష్టమంలో గురు ప్రవేశం ఉన్న మూలంగా వాహనముల యందు జాగ్రత్తగా ఉండాలి. వాహన ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలాగే ఈ సంవత్సరం కుంభరాశి వాళ్ళకి ఏళ్నాడు శని 7.5 సంవత్సరములలోనూ కూడా 5 సంవత్సరములు పూర్తయి ఇంకొక భాగం 2.5 సంవత్సరంలోకి ప్రవేశించడం మూలంగా పూర్వంలో ఉన్న 5 సంవత్సరముల బాధల చేత కూడా ఉపశమనము పొందుతూ ఆరోగ్య విషయంలోనూ, ధన విషయంలోనూ, ఉద్యోగ విషయంలోనూ కూడా ఒక కొలుక్కొచ్చి ఈ సంవత్సరం నుంచి వాళ్ళు ఆర్థికంగా బలపడడానికి కారణం అవుతుంది. అలాగే ఈ సంవత్సరంలో గురుడు వృషభ రాశిలోంచి మే నెల 15వ తేదీ మిథున రాశిలోకి ప్రవేశించి అతిచారము చేత అక్టోబర్లో కర్కాటక రాశిలోకి ప్రవేశించడం మూలంగా గురుడు యొక్క దృష్టి, భాగ్య దృష్టి, పంచమ దృష్టి కలిగినటువంటి వృషభ, మిథున, కర్కాటక రాశులు, కన్యా, తులా రాశి వాళ్ళకి ఈ సంవత్సరం చాలా బాగుంది. మరి ఈ సంవత్సరం కూడా పంటలు ఎలా ఉంటాయి సార్, వర్షాలు ఎలా ఉంటాయి అనే విషయంపై కూడా మాకైనా చెప్తారు. ఈ సంవత్సరంలో ఈ అధిష్టాన దేవత ఎవరంటే రవి. ఈ సంవత్సరమునకు ఆది యుగాది ఏ సంవత్సరమున ఇది ఉగాది వస్తుందో ఆ రోజుకి అధిపతి ఎవరైతే వారే ఈ సంవత్సరానికి రాజు అవుతాడు. ఈ సంవత్సరం ఆదివారం నాడు ఉగాది ప్రారంభమైంది కనుక ఆదివారమునకు అధిపతి సూర్య భగవానుడు. దీన్నే రవివారము అంటాం, భానువారము అంటాం. అంచేత ఈ రవి అధిష్టాన దేవతగా ఈ రాజు అవడం మూలంగా ఈ సంవత్సరము ఎర్రని ధాన్యాలు ఎక్కువ పండుతూ ఉంటాయి. అలాగే చంద్రుడు మంత్రిత్వం వహించడం మూలంగాను, రాజు పాపగ్రహం అవడం మూలంగాను 16 వీసముల పంటలోనూ కూడా 9 వీసాల పంటలు మాత్రమే చేతికందుతాయి. మిగతాదంతా కూడా అగ్ని భయం వల్ల గాని, చోర భయం వల్ల గాని, వర్ష భయం వల్ల గాని సగం మాత్రమే పంట చేతికి వస్తుంది రైతులకి. ఎర్రని ధాన్యాలు బాగా పండుతాయి. అలాగే నల్లని ధాన్యాలు, నువ్వులు, మినువులు కూడా, కందులు కూడా బాగా పండుతాయి ఈ సంవత్సరం. సార్ ప్రస్తుతానికి ఏ రాశులకి అయితే బాగోలేదన్నారు, ప్రధానంగా వారికి ఏదైనా పరిహారాలు ఏమైనా ఉంటాయండి? ఈ సంవత్సరంలో వృశ్చిక రాశి వారికి, మేష రాశి వారికి, మకర రాశి వారికి కూడా కొంచెం బాగోలేదు. అంచేత వారు చేయవలసినటువంటి పరిహారం ఏమిటి అంటే ఏళ్నాడు శని ప్రభావం ఎక్కువగా ఉండడం, కుజదోషం ఉండడం, అర్ధాష్టమ వాహన స్థానంలో రాహు ప్రవేశించడం మూలంగా వీరందరూ కూడా చేయవలసిన పరిహారములు ఏంటంటే శని, రాహు, కుజులకి జపం చేయించడం, అలాగే కాలభైరవ దర్శనం చేసుకోవడం, లక్ష్మీ నృసింహ
కరావలంబ స్తోత్ర పారాయణ చేయడం, అలాగే శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రం పారాయణ చేయడం మూలంగా ఉపశమనం కలుగుతుంది. అలాగే యజ్ఞ యాగాది క్రతువులు కూడా చేయిస్తూ ఉంటే అందరూ కూడా జనమందరూ కూడా యజ్ఞ యాగాది క్రతువులు చేయడం మూలంగా లోకంలో అందరూ కూడా సుభిక్షంగా ఉండడానికి కారణమవుతుంది. అలాగే ఈ సంవత్సరం ఏలినాటి శని ప్రభావం ఎక్కువగా ఉన్నవారు మాత్రం చేయవలసింది ఏంటంటే ప్రతి శనివారము కూడా నరసింహస్వామి గిరి ప్రదక్షిణం చేయడం. రావి చెట్టుకి ప్రదక్షిణ చేయమంటాం. ఈ గిరిలో బోల్డ్ రావి చెట్లు ఉన్నాయి. అంచేత ఎన్ని రావి చెట్లు ప్రదక్షిణ చేసినట్టు కూడా అవుతుంది. అందులోనూ కూడా అధిష్టాన దేవత అయినటువంటి స్వామి లక్ష్మీ నృసింహస్వామి మన సన్నిధిలోనే ఉన్నారు. ఆయనకి ఆరాధన చేయడం మూలంగా ఏలినాటి శని ప్రభావం తగ్గుతుంది. మరి చూసాం కదండి, మరి గురువు గారి మాటలోనే మా సుమన్ టీవీ ప్రేక్షకులు ఇచ్చేసి వారందరూ కూడా ఏ రాశికైతే బాగుంది, ఏ రాశికైతే బాగోలేదో, బాగోలేని రాశి వారు ఏ పరిహారం చేయాలనేది కూడా గురువు గారు చెప్పారు. ఆ సుమన్ టీవీ ప్రేక్షకులు చూసి గురువు గారు చెప్పినట్టు పాటిస్తే గనక వారికి సుఖశాంతులు కలుగుతాయని గురువు గారి మాటలో తెలియజేశారు. సుమన్ టీవీతో మీ రాంబాబు.